మున్సిపల్ ఎన్నికల పోరులో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోవడంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహాలపై గురిపెట్టనున్నాయి. పోలింగ్కు వారం రోజులే సమయం ఉండడంతో రేపటి నుంచి ప్రచారం జోరందుకోనుంది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణలు, అసంతృప్తులు, బుజ్జగింపులతో నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా ముగిసింది. పురక్షేత్రంలో తలపడేది ఎవరో తేలిపోయింది. ఉపసంహరణ గడువు వరకు అభ్యర్థిత్వం ఖరారవుతుందా లేదా అని ఉత్కంఠతోనే ఎదురుచూసిన అభ్యర్థులు లెక్కలు తేలటంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్కు సమయం కూడా దగ్గర పడటంతో పురపోరులో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులతో పొరపోరులో దూసుకుపోనున్నారు. నగర, పురపాలిక ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారడంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా చకచకా పావులు కదుపుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు వార్డులో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులు పోటీ చేస్తున్న వార్డుల్లో ప్రచార వేగం పెంచుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యమిస్తే మరికొన్ని పురపాలికల్లో సామూహిక ప్రచారం, ర్యాలీలు, సమావేశాలతో ముందుకెడుతున్నారు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పాలకవర్గం పనిచేస్తుందనే ప్రచారంతో పాటు స్థానిక అపరిష్కృత సమస్యలను వేలెత్తి చూపుతున్నారు. తమ హయాంలో చేసిన అభివృద్ధి, కేటాయించిన నిధులు, స్థానికంగా చేసిన శాశ్వత పనులతో బీఆర్ఎస్ ఓట్ల అడగనుంది. తాము చేసిన మంచి పనులే అవసరమైన మెజారిటీ సాధించి పెడుతుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనంతా అవినీతి, వైఫల్యాలని అంటూ బీజేపీ ప్రజల్లోకి వెళుతోంది. కేంద్రం తెలంగాణకు 12 ఏళ్లలో ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తోంది.